దీవెన, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెన, ప్రయాసపడే సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెన, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెన, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదన, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన. దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈ రోజున ఒక వ్యక్తిని గురించి ధ్యానించాలని పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో ఒక ఆలోచన పెట్టగా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. మాట్లాడేది దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము. అది నాతో మాట్లాడుతుంది, మీతో కూడా మాట్లాడుతుంది. ఆమేన్. సజీవమైనది, అది బలము కలిగినటువంటి రెండు అంచులైనటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలిగను విభజించినంత మట్టుకు దూరచు అది మన హృదయపు యొక్క తలంపులను ఆలోచనలను అది పరిశోధించేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మనసులో ఏమనుకుంటున్నావో, లేకపోతే వాక్యం నీలో ఎంతవరకు పని చేయాలో అది తప్పకుండా పని చేస్తుంది. అయితే పని చేసే అవకాశం మనమే కల్పించాలి. దేవునికి స్తోత్రం. మన ఇంట్లో ఎంత వాడగలిగిన కత్తులున్నా, ఎంత పనిచేసే పరికరాలున్నా అది మనం వాడితేనే ఉపయోగం, అవునా కాదా? కాబట్టి దేవుని వాక్యం మీలో పని చేయనివ్వండి. దేవుని వాక్యం మనలో బలముగా పని చేయనిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేటి దినాల్లో మనం చాలా సర్వసాధారణంగా మన సామర్థ్యాన్ని తగ్గించేసుకుంటూ ఉంటాం. ఇంతవరకు చేస్తే సరిపోతుందిలే, ఇంతే చాలే, ఇంతవరకు సరిపోతుందిలే అని మనల్ని మనం చాలా లిమిట్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక ఆలోచన మీ మనసులోనికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆలోచన అది కార్యరూపకం అవుతే అది మీకు హ్యాబిట్గా మారుతుంది, అది దేవునికి మహిమగా మారుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లిమిట్ చేసేసుకుంటూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే, బాగా చెప్పాలంటే, ఒకటి చేస్తే ఇంకొకటి చెయ్యం, ఇంకొకటి చేస్తే ఇంకొకటి చెయ్యం. కొంతమందిని మనం చూస్తే ఆల్రౌండర్ అని పేరు తెచ్చుకుంటారు. అన్ని రంగాల్లో, అన్ని పనుల్లో వాళ్ళు ఉంటారు. అన్నీ నాదే అని ఫీల్ అయిపోతారు. నేను ఉండాలి, నేను చెయ్యాలి, నేను తప్పకుండా ఉండాలి అని చాలామంది వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకొని పని చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకున్న సామర్థ్యాన్ని కూడా ఏం చేస్తారు, సరిగ్గా వినియోగించరు. వాళ్ళకి ఇచ్చిన పనిలో కూడా నిపుణత చూపరు. వాళ్ళకి ఇచ్చినటువంటి తలాంతులను కూడా సరిగ్గా ఉపయోగించరు. ఒకవేళ ఎలాంటి మనసుతో ఉంటారంటే, ఇది చేస్తే ఇది చేయలేము, ఇది చేస్తే ఇది చెయ్యం. నేను కుటుంబాన్ని చూసుకుంటా మందిరంలోకి వచ్చి కూర్చోవాలంటే కుదరదు. ఏంటి ఇట్లా అనమాట. అంటే దేవుని పేరు చెప్పుకొని మనం ఏం చేస్తూ ఉంటామంటే, కొన్నిసార్లు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు ఏమో కుటుంబాన్ని చూసుకొని దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అంటే ఒకటి చేస్తే ఇంకొకటి. కొంచెం ఏదైనా కష్టపడ్డాం అనుకోండి, ఆ నెక్స్ట్ మనకి ఎక్కడో ఒక చోట ప్రతిఫలం ఉండాలి. ఎవరమైనా సరే ఏదైనా కొంచెం కష్టపడ్డాం అనుకోండి, మిగతా పనంతా నేను చెయ్యను. ఒక తెల్లవారుజామునో లేకపోతే ఒక 2 గంటలు 3 గంటలు ముందు లెగిసాం అనుకోండి, లేకపోతే ఏదైనా పని చేసాం అనుకోండి, దానికి ఏం చేస్తాం మనం, దానికి ప్రతిఫలంగా ఎక్కడో చోట కంపెన్సేట్ చేస్తాం. డ్రెస్ తీసుకోవడమో, ఇంకింతే, నాకు లేదు. అన్నిటినీ దేవునితో సమన్వయం చేసుకుంటూ దేవునికి మహిమకరంగా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఇలాంటి ఆలోచనతో కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నాం అనమాట. మన బలాన్ని ఏం చేసుకుంటున్నాం, మనం తగ్గించేసుకుంటా ఉన్నాం అనమాట. మొన్నే MCMFలో NTV ప్రసాద్ గారు అనుకుంటా 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు కాదు అంటే అప్పుడు బలం తగ్గిపోదు, ఆలోచన బట్టి బలం తగ్గిపోతుందంట. 80 సంవత్సరాలు వాళ్ళు అయినా సరే వాళ్ళు ఆలోచించే విధానాన్ని బట్టి వాళ్ళకి బలం ఉంటుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదాహరణకి మన బిషప్ పై కానీ ఎవరన్నా వృద్ధాప్యంలో ఉన్నారంటారా? అసలు ఆయన వయసు, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయంటే దేవుని కోసం పని చేయాలి అన్న ఆలోచనతో
ఆయన చాలా బలంగా పనిచేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఒక వ్యక్తి దేవునితో తన జీవితాన్ని అలాగే కుటుంబంతో తన జీవితాన్ని ఎలా సమన్వయపరుచుకుంటూ దేవుని నామాన్ని మహిమపరిచాడో, కుటుంబాన్ని అలాగే దేవునిని కూడా కలిపి ఎలాగ దేవుని మహిమ కోసం నిలబెట్టుకున్నాడో ఒక వ్యక్తిని గురించి ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. ఆదికాండము 5వ అధ్యాయము 21, 22, 23, 24 వచనాలు మనం చూసినట్లయితే, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. మెతూషెల 187 ఏండ్లు బ్రతికి లెమెకను కనెను. మెతూషెల లెమెకను కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషెల దినములన్నయు 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఆదికాండము 5వ అధ్యాయంలో ఆదాము వంశావళిని గురించి మనం చదువుతాం. ఆదాము వంశావళి, అందులో కొంతమంది వ్యక్తుల పేర్లు మనం చూస్తూ ఉంటాం. ఇందులో మనం ఈ రోజున హానోకుని గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఈ హానోకు ఆదాము మొదలుకొని ఇతను 7వ వాడు అని యోధా పత్రికలో మనం చదువుతాం. సరే, ఇతని జీవితంలో నుండి మనం కొన్ని అంశాలను ధ్యానం చేద్దాం. హానోకు అన్న పేరు పరిశుద్ధ గ్రంథంలో 4 పెట్టబడింది. ఈ హానోక్ అనే పేరు 4 వ్యక్తులు ఉన్నారు. అదే పేరుతో చెప్పబడిన వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది మనకి కనబడతా ఉంటారు. అందరూ 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది 4 మనుషులు మనకి ఈ హానోక్ అనేటువంటి పేరుతో కనబడుతుంది. దేవుని కృపను బట్టి తెలుగులో అయితే హానోకు అని రాయబడి ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ఈనోక్, ENOCH అని ఉంటుంది, లేకపోతే HANOK అని ఉంటుంది, లేకపోతే HANOCH అని. ఇలా 4 వ్యక్తులు మనకి కనబడతారు. ఆ 4 వ్యక్తులు ఎవరు అంటే కనుక మనం చూసినట్లయితే కయీను తన కుమారుడికి హానోకు అని పేరు పెడతాడు. ఆదికాండం 4వ అధ్యాయం 17వ వచనంలో కయీను తన కుమారునికి హానోకు అని పేరు పెడతాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ హానోకు ఆ తర్వాత ఆదికాండం 25వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే అబ్రహామునకు పుట్టినటువంటి ఆ మనవడు కెతూరా సంతానము ద్వారా, అబ్రహాముకి కెతూరా ద్వారా పుట్టినటువంటి సంతానంలో ఒక మనవడి పేరు ఏం పేరంటే అతను హానోకు. ఆదికాండం 25వ అధ్యాయం 4వ వచనంలో మనకు కనబడుతుంది. ఆదికాండం 46వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే యాకోబు కుమారుడైన రూబేన్ యొక్క కుమారుడు కూడా హానోకు అన్న పేరు మనకి కనబడుతుంది. ఓకే, ఇలాగ మనం చూసుకుంటే 4 వ్యక్తులు మనకు కనబడతారు. అయితే మనము ఈ రోజున ధ్యానం చేస్తున్నటువంటి వ్యక్తి హానోకు, ఈనోక్, ENOCH. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ వ్యక్తి యొక్క జీవితంలో నుండి కొన్ని మనం అంశాలను జ్ఞాపకం చేసుకుందాం. హానోకు అన్న మాటకు అర్థం ఏంటంటే అతడు ప్రతిష్ఠింపబడిన వాడు అని అర్థం. డెడికేటెడ్. చెప్పండి, హానోకు అన్న మాటకు అర్థం ఏంటి? ప్రతిష్ఠింపబడిన వాడు అని అర్థం. డెడికేట్ చేసుకున్నవాడు, సంపూర్ణంగా దేవునికి తన్ను తాను సమర్పించుకున్నవాడు. అంటే కంప్లీట్గా. సంపూర్ణంగా అంటే చెప్పండి, సంపూర్ణంగా అంటే కంప్లీట్గా అంటే పూర్తిగా, సంపూర్ణంగా డెడికేట్ చేసుకున్నవాడు. అంటే సగం కాదు, మొత్తం సంపూర్ణంగా తన జీవితాన్ని దేవుని కోసం అతడు సమర్పించుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంది. పేరుకు తగినటువంటి జీవితాన్ని అతడు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హానోకు అన్న పేరుకు అర్థం ఏంటి? ప్రతిష్ఠింపబడినవాడు. అంటే ఏంటి? తన జీవితాన్ని దేవుని కోసం సంపూర్ణంగా ప్రతిష్ఠించుకున్నాడు. అయితే ఈ రోజున మన పేర్లు రకరకాలుగా ఉండొచ్చు, చాలా రకరకాల పేర్లు మనకు కలిగి ఉండొచ్చు. కానీ సమాజంలో మనకంటూ ఒక పేరుంది. ఏం పేరుంది మనకి? క్రైస్తవులు అన్న పేరు మనకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ పేరుకు తగినట్లుగానే మన బ్రతుకులు ఉంటున్నాయా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యం వినేసి విడిచిపెట్టేస్తే ఏం ప్రయోజనం ఉండదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వినేసి విడిచిపెట్టే వాళ్ళకు వాళ్ళే తమను తాము మోసపరుచుకుంటున్నారు. దేవుని వాక్య ప్రకారంగా మనం బ్రతికితే
దేవునికి ఘనత వస్తుంది, మన జీవితాలు దేవునికి మహిమకరంగా మనం మార్చుకుంటాం. దేవునికి స్తోత్రం. మన జీవితాల ద్వారా దేవుడు తప్పకుండా మహిమపరచబడతాడు. ఇక్కడ చాలామంది మనుషులు మనకులాగే పుట్టినవారు, వారు దేవునికి తమను తాము సమర్పించుకొని దేవుని నామాన్ని గొప్ప చేసిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి డివినిటీ లేకపోతే దైవత్వం, దేవుని లక్షణాలను కలిగి ఈ లోకంలో మనం బ్రతకగలుగుతున్నామా, సంపూర్ణంగా దేవునికి మనల్ని మనం సమర్పించుకున్నామా అని ఒకసారి ఆలోచన ఖచ్చితంగా చేయాలి. అలా ఆలోచన చేస్తున్నప్పుడు ఒకవేళ ఆదివారం వరకే మన భక్తి పరిమితం అయిపోతుందేమో. మిగిలిన రోజులు ఎలా ఉంటుంది? మిగిలిన రోజులు మనం ఎక్కడ గడుపుతున్నాం? మిగిలిన రోజులు ఏం పనులు చేస్తున్నాం? దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి జీవితాలైనా, దేవునికి డెడికేట్ చేయబడినటువంటి జీవితాలైనా మనం జీవిస్తూ ఉంది ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిష్ఠించుకోవడానికి ఈ రోజున మరలా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ సగం సగం భక్తి ఉంటుంటే కనుక, సగం సగం ఒకవేళ లోకానుసారంగా ఉంటుంటే కనుక, సంపూర్ణంగా లోకమును దాని ఆశలను మనం ఈ రోజున సిలువ వేయడానికి దేవుడు మరొక మారు ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యవనసుడా, ఓ ఇంటి యజమానుడా, ఓ ఇంటి యజమానురాలా, చిన్నపిల్లలారా, అందరినీ మరలా దేవుడు ప్రతిష్ఠించుకోనండి. ఒక వ్యక్తిని మీ ముందు నేను సాక్షిగా పెట్టాను. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నప్పుడు సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమున కర్త అయిన ఆ దేవునిని అనుసరించి నడుచుకోవడానికి దేవుడు ఈ రోజున మనకి పిలిపిస్తూ ఉన్నారు. క్రైస్తవులు అని వారి పేరు పెట్టారు కదా, ఆ పేరు సార్థకమవుతుందా మన బ్రతుకుల్లో? క్రైస్తవులు అని ఎవరిని పిలిచారంటే, అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే, మొట్టమొదట అంతియొక్కయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి అన్న మాట మనం చదువుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మొట్టమొదట అంతియొక్కయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి అంటే వాళ్ళతో ఆగిపోమని కాదు. మొట్టమొదట అక్కడ క్రైస్తవులు అనే పేరు పెట్టారు. దాన్ని మీరేం చేయాలి? కంటిన్యూ చేయాలి. శిష్యులారా, శిష్యులు ఎవరు? నమ్మి బాప్తీసం పొంది దేవుని కోసం బ్రతుకుతామని తీర్మానం చేసుకున్నవారు ఏ పేరు కంటిన్యూ చేయాలి? క్రైస్తవులు అనే పేరుని మీరు కంటిన్యూ చేయండి. నేను ఇక్కడ ప్రారంభిస్తున్నాను, మీరేం చేయాలి? దాన్ని కొనసాగించాలి. 2025వ సంవత్సరంలో అయితే ఇప్పుడు, లేకపోతే ఈ తరములో మన్నా సంఘములో నిన్న శిష్యులను క్రైస్తవులు అని పిలవండి అని దేవుని పిలుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా బాగా అర్థం చేసుకోవాలనుకుంటే, ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అని సర్టిఫికెట్సో లేకపోతే ఇంకా రకరకాలుగా ఒక ఆధారం నీకుందేమో, కానీ నీ జీవితం ఆ ముద్ర వేయబడిందా? క్రైస్తవుడు అన్న పేరు నీ జీవితం ద్వారా సార్థకం చేయబడతా ఉందా? ఎవరిని క్రైస్తవులని పిలిచారండి? మందిరానికి వచ్చే వాళ్ళని క్రైస్తవులు అన్నారా? చెప్పాలి. అవకాశం ఉంటే మందిరానికి వచ్చి, అవకాశం లేకపోతే మందిరం మానేసి, సహవాసం లేకుండా, రొట్టె విరుచుట లేకుండా, ప్రార్థన లేకుండా క్రైస్తవులని పిలిచే వాళ్ళని క్రైస్తవులు అన్నారా? లేదు. శిష్యుల్ని క్రైస్తవులు అనమన్నారు. ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. హానోకు తనకు పెట్టబడినటువంటి పేరుకు తగినట్లుగా అతడు ప్రతిష్ఠించేసుకున్నాడు, తన జీవితాన్ని డెడికేట్ చేసుకున్నాడు. క్రైస్తవులో నింపబడుతున్న మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇంకా లోకానుసారమైన కార్యాలు లేవా? ఇక్కడ కూర్చుంటున్న మన బ్రతుకుల్లోనే మన గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. లేవా లోక పరిస్థితులు? ఇంకా లోకానుసారమైనటువంటి పరిస్థితులు లేవా? లోకానుసారమైనటువంటి స్థితిగతులు లేవా? ఉన్నాయి చాలా మందిలో, అందరిలో పరిశీలన చేసుకుంటే. అయితే దేవుని సన్నిధిలో మరలా మనం డెడికేట్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాప్తీసం పొందుకున్న తర్వాత ప్రాచీన స్వభావం అంతా విడిచిపెట్టేయాలి, నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. వాళ్ళు వీళ్ళేనా అన్నట్లుగా దేవుని నామాన్ని మహింపరచాలి. దేవునికి స్తోత్రం. ఇంత భయంకరంగా బ్రతికిన ఈ వ్యక్తినా ఇప్పుడు ఈ రీతిగా బ్రతుకుతున్న సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. మనందరూ చాలాసార్లు వింటూ ఉంటాం కదా, అగస్టీన్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు. ఆయన తన యవ్వన కాలంలో ఉన్నప్పుడు వ్యభిచారము, త్రాగుడు, చాలా భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు వాళ్ళ తల్లి అతని కొరకు ప్రార్థన చేసిందంట. దేవుడు అద్భుత రీతిగా ఆమెను అగస్టిన్ రక్షించుకున్నాడంట. అగస్టిన్ చెప్తాడు, నా తల్లి ప్రవాహంలో నేను కొట్టుకొని వచ్చాను అని చెప్పేసి అతడు సాక్ష్యం చెప్తా ఉంటాడు. అగస్టిన్ ఒక రోజున రోడ్డు మీద వెళ్తూ ఉంటే అంతకుముందు అతనితో పాపం చేసిన ఒక స్త్రీ కనబడిందంట. అతన్ని పిలుస్తూ ఉందంట, అగస్టిన్, హలో అగస్టిన్, మర్చిపోయావా నేనెవరో?
నాతో పాటు కలిసి ఎన్నిసార్లు నువ్వు పాపం చేయలేదు అని అగస్టిన్ని పిలుస్తా ఉంటే అగస్టిన్ అన్నాడంట, అమ్మా అప్పుడు అగస్టిన్ వేరే, కానీ ఇప్పుడు అగస్టిన్ ఆ అగస్టిన్ కాదు. ఇప్పుడు అగస్టిన్ యేసుక్రీస్తుకు దాసుడైపోయాడు, యేసుక్రీస్తు సేవకుడైపోయాడు. నువ్వు కూడా నమ్మి బాప్తీసం పొంది దేవుని సొంత రక్షకునిగా అంగీకరించు అని అగస్టిన్ దేవుని నామాన్ని మహిమపరిచాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యవనస్తుడా, కంప్లీట్గా నీ జీవితాన్ని దేవుని చేతులకు సమర్పించుకున్నావా? అందుకే చెప్తున్నాను ఇందాక, అమ్మో ఈ హానోకు జీవితాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే హానోకు 65 సంవత్సరాలు బ్రతికి ఆ తర్వాత కుమారులను కుమార్తెను కన్నాడు. ఆ తర్వాత అతడు దేవునితో నడిచాడంట. ఇంకా విచిత్రంగా చెప్పాలంటే ఒక బాధ్యత వచ్చిన తర్వాత తను దేవునితో నడవటం ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. చాలామంది యవ్వన కాలంలో మంచిగుంటారు, తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉంటారు. దేవుని సన్నిధిని ఎదగలేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ప్రారంభించినటువంటి జీవితాలు చాలాసార్లు అవి ముగింపులోనికి తీసుకొని రాలేని పరిస్థితులు చాలా మందిలో కనబడుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ హానోకు అన్న పేరుకు అతడు ప్రతిష్ఠింపబడిన వాడు. ఈ రోజున మన జీవితాలను సంపూర్ణంగా దేవుని కోసం ప్రతిష్ఠించేయండి. లోకం అనేది ఇక ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మన పరిస్థితుల్లో కానీ, మన ఇంటిలో కానీ, ఈవెన్ మన ఫోన్స్లో కానీ, ఇంకెక్కడ మీ స్నేహాలలో కానీ ఇంకెక్కడ కనబడకుండా సంపూర్ణంగా ఈ రోజున ప్రతిష్ఠించుకోవడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి హానోకు అన్న మాటకు అర్థం ఏంటి? ప్రతిష్ఠించబడినవాడు. ఈ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడానికా లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్లోనికి రావడానికా? ట్రాన్స్ఫర్మేషన్లోనికి. ఏ వాక్యం, ఏ దైవజనుడు ఎంత ధ్యానించి బోధించినా జరగాల్సింది కార్యం ఎక్కడో తెలుసా? మన హృదయంలో, నా హృదయంలో, నీ హృదయంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంపూర్ణంగా దేవుని కోసం సమర్పించుకుందాం. రెండోదిగా మనం చూసినట్లయితే హానోకు అతడు దేవుని చేత బోధింపబడినటువంటి వ్యక్తిగా మనకి కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హానోకు దేవుని చేత బోధింపబడిన వారు. చెప్పండి, దేవుని చేత బోధింపబడిన వాడు. ఎలాగ అతను బోధింపబడ్డాడో చూద్దాము. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, మెతూషెలను కనిన తరువాత హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు అప్పుడు హానోకు బిడ్డలను కన్నాడు? 65 సంవత్సరాల వయసులో అతడు బిడ్డల్ని కన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచినట్లుగా చూస్తున్నాం? 365 సంవత్సరాలు. ఇక్కడ హానోకు మెతూషెలను కనిన తర్వాత అతడు దేవునితో నడిచినట్లుగా మనం చూస్తున్నాం. హానోకు యొక్క కుమారుని పేరేంటి? చెప్పాలి, అందరూ చెప్పాలి. మెతూషెల. దేవునికి స్తోత్రం. మెతూషెల అన్న మాటకు కూడా అర్థం ఏంటంటే అతడు మరణించినప్పుడు అది సంభవించును అని అర్థం. మెతూషెల, నా కుమారుడు చనిపోయినప్పుడు అది సంభవిస్తుంది అని దేవుని చేత బోధింపబడిన వాడై అతడు ముందుగానే రాబో సంగతులను గూర్చి ఎరిగిన వాడుగా హానోకు అతని కుమారునికి ఏమని పేరు పెడతాడంటే మెతూషెల అని పేరు పెడతాడు. దేవునికి స్తోత్రం. మెతూషెల అన్న మాటకు అర్థం ఏంటి చెప్పండి? అతడు మరణించినప్పుడు అది సంభవిస్తుంది అని అర్థం. ఏం సంభవించబోతుంది? మెతూషెల చనిపోయే నాటికి ఏమి సంభవించబోతుంది అని కనుక మనం గమనించినట్లయితే ఆ తర్వాత వచనాల్లో ఈ హానోకు యొక్క వంశావళి మనకు కనబడుతుంది. హానోకు ఎవరిని కంటారు? మెతూషెలను కంటాడు. మెతూషెలను కనిన తర్వాత మెతూషెల ఎవరిని కంటారంటే లెమెకును కంటారు. లెమెకు ఎవరిని కంటారు అంటే నోవహును కంటాడు. నోవహు షేము, హాము, యాపేతులను కంటారు. ఈ వ్యక్తి దేవునితో 365 సంవత్సరాలంటే అతను బ్రతుకు దినాలే అవి. ఆదికాండం 5వ అధ్యాయంలో అక్కడ ఆ అధ్యాయంలో అతి చిన్న వయసు ఎవరిది అంటే హానోకుదే. వింటున్నారా? 365 సంవత్సరాలు చాలా చిన్న వయసు. ఆదికాండం 5వ అధ్యాయంలో మిగిలిన వాళ్ళందరూ చూసినట్లయితే మనం చెప్పుకున్నాం కదా, ఈ మెతూషెల హానోకు యొక్క కుమారుడు కూడా ఒక మంచి రికార్డ్ ఉంది తనకి. ఏంటా రికార్డ్ అంటే ఎక్కువ భూమి మీద ఎక్కువ సంవత్సరాలు, అధికమైనటువంటి సంవత్సరాలు జీవించిన వ్యక్తి ఎవరు అంటే మెతూషెల. 969 సంవత్సరాలు బ్రతికాడు. దేవునికి స్తోత్రం. దేవునికి కోపం వచ్చేసి వీళ్ళ పనులన్నీ ఒక 60 సంవత్సరాలు లేకపోతే 70 ఇంకా
ఆయాసంతో చూద్దాం అనుకుంటే 80 ఆ పైన. ఆయాసంతో ఆయన మన క్రియలు చూడలేక మన ఆయుష్ని తగ్గించేశాడు దేవుడు. కానీ ఆ రోజుల్లో 969 సంవత్సరాలు జీవించి దేవుని నామాన్ని మహిమపరిచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దయతో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క కార్యాలు ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. నేను చెప్పాను కదా, హానోకు కుమారుని పేరు ఏం పేరు? మెతూషల. మెతూషల అన్న మాటకు అర్థం ఏంటి? మరణించినప్పుడు అది సంభవించింది. అతడు చచ్చిపోయినప్పుడు అది సంభవించింది. అలా చూడొచ్చా? తల్లిదండ్రులు కొడుకు మరణాన్ని చూడలేదు, కానీ అతడు దేవుని చేత బోధింపబడిన వాడుగా, ఇదిగో నీ కుమారుడు పుట్టేటప్పటికి ఒకటి జరగబోతుంది, అందుకని నువ్వు అతనికి ఏమని పేరు పెట్టాలి? మెతూషల అని పేరు పెట్టాలి. చూడండి, ఎందుకు ఆ పేరు అతను పెట్టాడు, అది ఎలా సార్థకమైందంటే నేను కొంచెం చెప్తున్నాను. లెమెకు పుట్టినప్పుడు మెతూషలకు ఎంత వయసు అని అంటే, పైన మెతూషల 187 ఏండ్లు. అంటే తన కుమారుడు మెతూషలకి 187 ప్లస్ లెమెకుకు 182. లెమెకు పుట్టినప్పుడు మెతూషల గురించి ఆలోచన చేస్తున్నాం. లెమెకు పుట్టినప్పుడు మెతూషలకి ఎంత అంటే 187 ప్లస్ 182 కలిపితే 369. నోవాహు పుట్టినప్పుడు మెతూషలకి ఎంత వయసు అని అంటే 187 ప్లస్ 182 ప్లస్ 500 సంవత్సరాలు, 500 ఏండ్లు. అప్పుడు మెతూషల వయసు ఎంత అంటే 869. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 500 సంవత్సరాలు కలిపితే 869 ప్లస్ 100 అంటే 969. 969 తర్వాత 869 100 ఈ మధ్య కాలంలో నోవాహు ఓడను కట్టాడు. చరిత్రలో ఏమని చెప్పబడుతుందంటే, నోవాహు ఓడను కట్టేటప్పుడు మెతూషల ఇంకా బ్రతికే ఉన్నాడు అని చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెతూషల బ్రతికి ఉన్నట్లుగా మెతూషల కూడా అంటే హానోకు యొక్క కుమారుడు మెతూషల కూడా ఆ నోవాహు ఓడను కట్టేటప్పుడు నోవాహుకు సహాయం చేసినట్లుగా ఇట్లాగా చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. కరెక్ట్గా నోవాహు ఓడను ముగించేటప్పటికి ఇంకా 7 రోజుల్లో జలప్రళయం వస్తుంది అని అక్కడ దేవుడు చెప్పేటప్పటికి అక్కడ ఈ మెతూషల చనిపోయినట్లుగా వాళ్ళు ఏడ్చే దినాలు, సంతాప దినాలు కూడా ఆ ఓడలోనే వాళ్ళు సంతాపించినట్లుగా ఈ చరిత్రలో చాలామంది చెప్తా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి హానోకు దేవుని చేత బోధింపబడిన వాడుగా, ముందుగానే జలప్రళయాన్ని ఎరిగినటువంటి వాడిగా ఇక్కడ చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇంకా విశ్వాసాన్ని, నోవాహు దేవుని మాట యందు విశ్వాసం ఉంచడానికి ఈ హానోకు, మెతూషల, లెమెకు వీళ్ళందరూ కూడా దేవునికి అతడు బోధించబడినట్లుగా, దేవుని చేత వాక్యం చేత బోధింపబడినట్లుగా ఆ విశ్వాసాన్ని తన తరతరాలకు కూడా వ్యాప్తి చెందించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చేత బోధింపబడుతున్నావా? నీ కుటుంబ విషయంలో లేకపోతే దేవుని వాక్య నడిపింపులో నీవు తరతరాలకు ఆశీర్వాదకరంగా నిలబడగలుగుతున్నావా? ఈ నోవాహు హానోకుకి ముత్తాత అవుతాడు. అదే హానోకు నోవాహుకి ముత్తాత, అంటే తాత ముత్తాత, తెలుసు కదా, మీకు తెలుసు కదా, అట్లా అన్నమాట. అంటే తరతరాలకు దేవునితో నడిచినటువంటి హానోకు అంతటితో విడిచిపెట్టలేదు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కొంతమంది ఈ మాటలు ఎలా ఉంటున్నాయో తెలుసా? అయ్యా నీ కుమారుడు అలా ఉన్నాడు, నీ కుమార్తె అలా ఉందంటే పోతే పోనీయండి, వాడు బాగుపడబోతే నేనేం చేస్తాను, వాడి జాతకం నేను రాశానా, వాడు రాసుకుంటున్నాడు, వాడి ఇష్టం, వాడు బ్రతికితే బ్రతుకుతాడు లేకపోతే లేదు. అంతేగాని వారి కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేయాలన్న ఆలోచన చాలామందిలో కలగటలేదు. కుటుంబాల కోసం మనం తరతరాలకు ఆశీర్వాదకరంగా మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, దేవుని కోసం మన కుటుంబాలను కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హానోకు జీవితంలో నుండి నేను చెప్తున్నాను, ఈ రోజున ఒక్క మాట పట్టుకోండి. హానోకు దేవునితో నడచుచు కుమారులను కుమార్తెలను కనెను. కుటుంబ వ్యవస్థ చాలా 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 అది ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది, చాలా ఉన్నతంగా దేవుడు దానిని ఎంచాడు. అది తన మనసులో నుండి వచ్చినటువంటి వ్యవస్థ. చాలామంది కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. భార్యను నిర్లక్ష్యం చేసేవాళ్ళు, భర్తని నిర్లక్ష్యం చేసేవాళ్ళు, పిల్లల్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు. ఇందాక చెప్పాను కదా,
ఆడు ఎట్టిపోతే నాకెందుకు, నేను ఇప్పుడు బతుకున్నానా, నేను కొంతకాలం బతుకుతానండి, ఇంకంతే, నేనేం చేస్తాను వాళ్ళ కోసం, ఆడు రాసుకుంటున్నాడని చెప్పి లోకానుసారంగా మాట్లాడడానికి వీలు లేదు. ఈ హానోకు తన తరతరాలకు తన విశ్వాసాన్ని ఎలాగ కొనసాగింపజేశాడో దేవుని పిల్లలంగా మనము కూడా మన విశ్వాసాన్ని తరతరాలకు మనము వ్యాపింపజేయాల్సిందే. మన దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. తిమోతిని గురించి కూడా అపోస్తలుడైన పౌలు చెప్తాడు కదా, నీలో ఉన్న నీ విశ్వాసం అది నీది కాదు, ఆ విశ్వాసము నీ అవ్వ అయినటువంటి లోయలోనిది, నీ తల్లి అయినటువంటి ఆ యునీకేలోనిది అని చెప్తాడు. ఆ తరతరాలకు కూడా విశ్వాసాన్ని వ్యాప్తి చెందించారు. మరి నీవేం చేస్తున్నావు? మనం ఎలా బ్రతుకుతున్నాం? దేవుని యొక్క ఆ గుణగణాలను గురించి, లేకపోతే ఆ ప్రతిష్ఠిత జీవితాలు మనకు ఉంటున్నాయా? దేవుని కోసం నువ్వు ప్రతిష్ఠించుకున్నావా? మొదటగా నువ్వు ప్రతిష్ఠించుకో, నీ తర్వాత దేవుడు తరతరాలకు ఆశీర్వాదకరంగా తప్పకుండా మన జీవితాలలో గొప్ప కార్యాలు ఆయన జరిగించే దేవుడు. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. భవిష్యత్ బోధించబడాలి దేవుని చేత. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలాగా, మన బిడ్డల భవిష్యత్తుల కోసం, మన ఆర్థిక పరిస్థితుల కొరకు, మన కుటుంబ పరిస్థితుల కొరకు దేవుని చేత బోధింపబడిన వారంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మొట్టమొదటిగా చూసాం కదా, హానోకు అతడు ప్రతిష్ఠించుకున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. మన జీవితాలను ఈ రోజున కంప్లీట్గా ప్రతిష్ఠించేసుకోండి. సంపూర్ణంగా లోకంలో నుండి వేరుపాడి ప్రత్యేకించబడి దేవుని కోసం సమర్పించుకోనండి. రెండోదిగా మనం చూసుకున్నాం కదా, ఆయన చేత మనము బోధించబడే పరిస్థితిలోనికి ఈ రోజున వద్దాం. ప్రార్థన చేయండి. విడిచిపెట్టొద్దు నీ కుమారుని, నీ కుమార్తెను అలాగే విడిచిపెట్టొద్దు. యవనస్తుడా, నీ జీవితాన్ని కూడా విడిచిపెట్టేయొద్దు. దేవుని దగ్గరికి తీసుకొని రండి, దేవుని చేత బోధించబడండి, దేవుని చేత హెచ్చరించబడి దేవుని నామానికి మహిమకరంగా బ్రతుకున్నట్లుగా దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించిన గాక. అందరూ రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్న మాట ఏంటంటే, సమన్వయం చేసుకోవడం, దేవుని కోసం సమర్పించుకోవటం, దేవుని కోసం సమస్తాన్ని చేయటం. ఈ మధ్యలో ఒక పాట చాలా ఫేమస్ అయిపోయింది కదా, మనందరికి తెలుసు కదా. ఏం పాట అది? ఏమైనా చేయ. అందరూ పాడుకుంటున్నారు, అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకు? కథ మార్చేయాలని ఆశ మీకు, అంతే కదా. ఆయన ఏదైనా చేయాలనే ఆశ, అంతే కదా. నీవు మాత్రం ఆయన ఏదైనా చేసేయాలి, మనం ఏం చేయొద్దు. నేను మాత్రం ఏం చేయను ప్రభువా, నువ్వు మాత్రం అన్నీ చేసేయాలి, కథ మార్చేయాలి. కానీ అలా కాదు, నీకోసం నేనే ఏమైనా చేయగలను ప్రభువా, కథ మొత్తం కూడా మార్చేస్తాను ప్రభువా, నీకోసం నేను సాక్షిగా బ్రతుకుతాను ప్రభువా అని బ్రతకాలి దేవుని కోసం. అలాంటి జీవితాన్ని అందుకే చెప్తున్నా, హానోకు దేవునితో నడచుచు కుమారులను కుమార్తెలను కని. ఎంత చక్కగా ఉంది కదా ఆ మాట. హానోకు దేవునితో నడచుచు కుమారులను కుమార్తెలను కనెను. కుటుంబ వ్యవస్థను దేవుని కోసం ప్రతిష్ఠించటం అనేది ఒక గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే డెడికేట్ చేసేయండి. ఈ రోజున పురుషులందరూ కూడా మీ కుటుంబాలను దేవునికి సమర్పించేసేయండి. నేను డెడికేట్ చేస్తున్నాను ప్రభువా, నీ పాదాల దగ్గరికి వచ్చి నీ చేత బోధించబడతాను నాయన, నాతో మాట్లాడండి, నా బిడ్డల భవిష్యత్తుల కొరకు అలాగే నా తరతరాల కోసం నీ చేత బోధించబడతాను ప్రభువా అని ఆయన పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మనకు బోధిస్తాడు. ఆయన బోధకుడు, మంచి బోధకుడు. దేవునికి స్తోత్రం. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.